సో మీకు ఒక గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో మీకు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఈ ఫార్ములాస్ రాయాలంటే మీకు ఒక చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ మనకి ఇదేంటి థీటా మనకి యాంగిల్. సో ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి ఇది కాబట్టి దీన్ని మనం ఆపోజిట్ అనుకుంటాం. ఓకేనా? ప్లస్ మనకి రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో దాని ఆపోజిట్ సైడ్ మనకి ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇదేంటి మనకి హైపోటెన్యూస్. అండ్ సో యాంగిల్ పక్కన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అడ్జసెంట్. సో మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. సో మీకు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సో కా టోవా ఇది ఒక మంత్రంలా ఉంటుంది బట్ చాలా సింపుల్ అన్నమాట. సో కా టోవా అంటే ఏంటి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సో కా కాబట్టి ఏహెచ్ కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. టోవా అంటే టాన్ థీటా విచ్ ఈస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సింపుల్. సో మీరు అదొకటి గుర్తుపెట్టుకుంటే మీకు సో కా టోవా గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా మీకు ఫార్ములాస్ మీకు ట్రయాంగిల్లో ఏది వస్తుందో మీకు తెలిసిపోతుంది అంతే.